నేర్చుకుని ప్రార్థన చెయ్యాలి. వచ్చిరాని మాటలతో ప్రార్థన చేయకూడదు. అలాగని విస్తారమైన మాటలతో చేయకూడదు. కొంతమంది ప్రార్థన మొదలెట్టారంటే ఆపరం. ఆదికాండ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం వరకు అప్పచెప్పేస్తారు. 66 పుస్తకాలు. దేశాధ్యక్షుడు మొదలుకొని గ్రామ సర్పంచ్ దాకా వచ్చేస్తారు. విమానాలు, వీసాలు, టికెట్లు లేకుండా ఇతర దేశాలలో వచ్చేస్తారు ప్రార్థనలో. ఏమండి, తేతలి అనేటువంటి ప్రాంతం మీటింగ్కి వెళ్ళాను. పకటికాల మీటింగు ముగిసేసరికి 4 అయిందండి. రెండవ ప్రసంగం ఉన్నది. మొదట ఒక ఆయన చెప్పారు, తర్వాత నాకు ఇచ్చారు, 4 అయింది. నేను ప్రసంగానికి ముందు భోజనం చేయను. 4 అయ్యేసరికి ప్రసంగం ముగించి కూర్చున్నాను. నకనకలాడిపోతుంది నాకు. నా మధ్యప్రదేశ్లో రైల్వే స్టేషన్ ప్రారంభమైంది. ఇంక నేను కన్వీనర్ గారిని పిలిచి, అయ్యా మరి భోజనశాలకు వెళదామా అన్నాను. అయ్యగారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలు అయిపోయిన తర్వాత కలిసి వెళ్ళిపోదాం అన్నాడు. సరే బాబుని కూర్చున్నాను. ముగింపు ప్రార్థన అని ఇచ్చారండి. ఒకడక 30 గంట చేశాడు, ఆపలేదాడు. ఇంకా బాగా ఎక్కువైపోయి నాకు మంట. ఆ కన్వీనర్ గారిని పిలిచాను, బాబు ఇటు రండి. ఈడ ఆపడండి, ఆపడేడు. యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమేననే మాట మర్చిపోడండి ఈడ. బాబా నన్ను తీసుకుపోండి బాబా అని చెప్పి జాగ్రత్తగా వెళ్ళిపోయిన. భోజనం చేయడానికి వాడు ఎప్పుడు ముగించాడో తెలియదండి. ముగింపు ప్రార్థన అంటే 30 గంట చేస్తావా? చచ్చిపోరా ఇసుకొచ్చి జనం. ఉనికిలి వెళ్ళానండి. ఆ ఉనికిలిలో ఉపవాస కూటాలు. అక్కడ ముగించుకుని వేరొక సభకు నేను వెళ్ళాలి. వాక్యం కొరకు ప్రార్థన అని సంఘ పెద్దకి సమయం ఇచ్చాడండి ఆ పాస్టర్ గారు. ఎందుకంటే సంఘ పెద్దలకి సమయం ఇవ్వకపోతే సమరమే ప్రకటిస్తారు వాళ్ళు. అవునా కదా? మామూలుగా ఉండదు, సమరం అయిపోద్ది అంతే. కాబట్టి సమయం ఇచ్చారండి. ఆడికి ఏడిచ్చేస్తాడు, ఎందుకు వచ్చిందని అనుకుంటాడు పాస్టర్ గారు. వాక్యం కొరకు సంఘ పెద్ద గారు ప్రార్థన అన్నాడు. ఆడు మొదలెట్టి ఆపట్ల. నేను అక్కడ ప్రసంగం ముగించి వేరే చోటకి వెళ్ళాలి. నేను ఆ కాంగో కొట్టే కుర్రని పిలిచాను. వాళ్ళు కాంగో మీద నడిపించారు కూటం. బాబు ఇటు రా బాబు, ఆయన ఆపమని చెప్పరా బాబు అన్నాను. నాకు తెలియదు వీడికి ఎప్పుడు నుండో ఆడి మీద ఉంది, నాకు తెలదు. ఎందుకంటే ఈ సంఘ పెద్దలో యూత్ మీద పడతా ఉంటారు చాలాసార్లు కోపంతో. అవునా కదా? అలాగే ఎప్పుడు వీడు పడి ఉంటాడు యూత్ మీద. వీడికి ఆడి మీద ఉంది. అరే ఆయన ఆపమని చెప్పరా అని మెల్లింగా చెప్తే వీడు అక్కడికి వెళ్ళి ఆపమంటున్నారు అక్కడ అన్నాడు. అందరూ వినేలాగా అయ్యి బాబు ఇదేట అనుకుంటా. ఏదో ఎందుకు వచ్చింది గొడవ అనుకుంటే ప్రసంగం చేసి పక్కకు వచ్చాను. ఎంత ఘోరమో చూడండి. వీడు ఆపమంటే ఆపాడు అన్నాడు, లేకపోతే ఆపేవాడు కదా. ఎంత ఘోరం అండి. మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె విస్తారమైన మాటలు పలకవద్దని ప్రభువే చెప్పారు.